ఇన్కమ్ ట్యాక్స్ 10 ట్యాక్స్. పక్కా ప్లాన్ తో ఇలా చేస్తే చాలు. బెటర్ ఆప్షన్. న్యూ ట్యాక్స్ రెజీమ్ వర్సెస్ ఓల్డ్ ట్యాక్స్ రెజీమ్. 2024 బడ్జెట్లో కొత్త పన్ను విధానంలో కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులు చేసిన సంగతి తెలిసిందే. పన్ను చెల్లింపుదారులు కొత్త పన్ను విధానం ఎంచుకునేందుకు సులభతరం చేస్తూ నిర్ణయాలు ప్రకటించింది. దీని కింద కొత్త పన్ను విధానంలోనే స్టాండర్డ్ డిడక్షన్ ను 50,000 నుంచి 75,000కు పెంచింది. ఇంకా పన్ను స్లాబుల్లో కీలక మార్పులు చేసింది. గతంలో 3 నుంచి 6 లక్షల వరకు ట్యాక్స్ స్లాబ్ ఉండగా దీనిని 7 లక్షల వరకు పెంచింది. అదే విధంగా 6 నుంచి 9 లక్షలకు ఒక స్లాబ్ ఉండగా దీనిని 7 నుంచి 10 లక్షలకు చేసింది. దీంతో 6 నుంచి 7 లక్షలు, 9 నుంచి 10 లక్షల ఇన్కమ్ బ్రాకెట్ పై ట్యాక్స్ తగ్గించుకోవచ్చు. అధిక ఆదాయం పైన ట్యాక్స్ తగ్గుతుంది. ఈ విధానంతో కొత్త ఆదాయపు పన్ను విధానం కింద గరిష్టంగా 7.75 లక్షల వరకు ఆదాయంపై పన్ను తగ్గించుకునే వెసులుబాటు ఉంటుంది. అయితే ఇదే సమయంలో 10 లక్షల ఆదాయంపై కొత్త పన్ను విధానంలో అంతకుముందు 52,500 వరకు ట్యాక్స్ చెల్లించాల్సి ఉండగా ఇప్పుడు మార్పుల తర్వాత 42,500కు తగ్గింది. అంటే 10,000 ఆదా అవుతుంది. ఇక్కడే పాత పన్ను విధానం ఎంచుకుంటే 10 లక్షల ఆదాయంపై రూపాయి పన్ను చెల్లించాల్సిన అవసరం కూడా లేకుండా ప్లాన్ చేసుకోవచ్చు. అదెలాగో చూద్దాం. కొత్త పన్ను విధానంతో పోలిస్తే పాత పన్ను విధానంలో పన్ను మినహాయింపులు, తగ్గింపులకు ఆస్కారం ఉంటుంది. ఇక్కడ స్టాండర్డ్ డిడక్షన్ 50,000గానే ఉన్నప్పటికీ పన్ను తగ్గించుకునేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. పన్ను మినహాయింపు కల్పించే పెట్టుబడులు ఇందుకు కారణం. ముందుగా 10 లక్షల ఆదాయంలో స్టాండర్డ్ డిడక్షన్ 50,000 తీసేస్తే 9.50 లక్షలవుతుంది. దీనిపై పన్ను లెక్కిద్దాం. సెక్షన్ 80 సిపిపిఎఫ్, ఈపీఎఫ్, ఈఎల్ఎస్ఎస్ సహా ఇతర ట్యాక్స్ సేవింగ్ ఇన్వెస్ట్మెంట్ల ద్వారా ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80 కింద ఆర్థిక సంవత్సరంలో గరిష్టంగా 1.50 లక్షల వరకు పన్ను తగ్గించుకోవచ్చు. 5 ఏళ్ల టెన్యూర్ ఫిక్స్డ్ డిపాజిట్లు కూడా ఇందులోకి వస్తాయి. అప్పుడు 9.50 లక్షల నుంచి 1.50 లక్షలు తీసేస్తే 8 లక్షలవుతుంది. సెక్షన్ 80 సిసిడి 1 సెక్షన్ 80 కింద 1.50 లక్షలు మినహాయించిన తర్వాత దీనికి అదనంగా ఎన్పీఎస్ టైర్ ఖాతాకు కాంట్రిబ్యూషన్ల ద్వారా ఈ సెక్షన్తో అదనంగా 50,000 పన్ను మినహాయింపు పొందొచ్చు. అప్పుడు 50,000 మినహాయించిన తర్వాత ఆదాయం 7.50 లక్షలవుతుంది. హోమ్ లోన్ వడ్డీ సెక్షన్ 24B ద్వారా హోమ్ లోన్ వడ్డీ మినహాయించుకోవచ్చు. గృహ యజమానులు ఈ సెక్షన్ కింద హోమ్ లోన్ పై చెల్లించిన వడ్డీపై 2 లక్షల వరకు పన్ను మినహాయింపు పొందొచ్చు. ఇది పన్ను భారాన్ని తగ్గిస్తుందని చెప్పొచ్చు. అప్పుడు 7.50 లక్షల నుంచి 2 లక్షలు తీసేస్తే 5.50 లక్షలవుతుంది. మెడికల్ ఖర్చులు సెక్షన్ 80D కింద ఆరోగ్య బీమా ప్రీమియం ద్వారా పన్ను మినహాయింపునకు అర్హులు. మీరు మీ లైఫ్ పార్ట్నర్కు, మీపై ఆధారపడిన పిల్లలకు హెల్త్ ఇన్సూరెన్స్ కోసం మీరు చెల్లించే ప్రీమియం మొత్తాన్ని 25,000 వరకు తగ్గించుకోవచ్చు. మీరు లేదా మీ జీవిత భాగస్వామి సీనియర్ సిటిజన్ అయితే అదనంగా మరో 25,000 మినహాయింపు పొందొచ్చు. ఇలా మీ ఆదాయం 5 లక్షల దిగువకు చేరుతుంది. ఇక పాత పన్ను విధానంలో 5 లక్షల కంటే తక్కువ ఆదాయంపై సెక్షన్ 87 కింద ట్యాక్స్ రిబేట్ వర్తిస్తుంది. దీంతో ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం ఉండదన్నమాట. అయితే ఇవన్నీ మినహాయింపులు పొందితేనే ట్యాక్స్ ఆదా చేసుకోవచ్చు. కొత్త పన్ను విధానంలో పన్ను రేట్లు తక్కువగా ఉన్నప్పటికీ మినహాయింపులు మాత్రం లేవు.